మరణాత యేసయ్య, నేడు మిమ్మల్ని ఆరాధించుటకు పరిశుద్ధ దేవాలయమునకు వచ్చి మా పనులన్నీ నెరవేర్చుకునే స్థితిలో నడిపి సంపూర్ణమైన ఫలములను అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. పునరుద్ధాన పండుగ ఆదివారం తరువాత దేవుడు ఇచ్చే పునరుద్ధాన ఆదివారము నేటి దిన దేవుని వాక్య వాగ్దానము. 2026 ఏప్రిల్ 12వ తేదీ వాక్య వాగ్దానము. యోహాను సువార్త 20 అధ్యాయం 21వ వచనము. అప్పుడు యేసు, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పెను. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు లేచినాడని ఎంతో ఆనందంతో ఆరాధించి కీర్తించిన మనము 40 రోజులు ఉపవాస దీక్షల ద్వారా మన సమస్యల నుండి లేపి ఉన్నతంగా దీవెనలు ఇచ్చుచున్న దేవుని పట్ల నమ్మకమైన విశ్వాసమును కొనసాగించుచు మనం పొందిన ధ్యాన స్థితిని, పరిశుద్ధాత్మ శక్తిని కాపాడుకుంటే ఏ దుష్ట శక్తుల పన్నాగములు ఏమి చేయగలవు? తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును మన రక్షణ కొరకు పంపిస్తే ఆయన తన శిష్యులను మన కోసము పంపెను. వారి ద్వారా సువార్త పొందిన మనము రక్షణ పొందిన వారమైన మనలో కొందరిని తన సేవకులుగా, యాజకులుగా, ప్రార్థనాపరులుగా ఏర్పాటు చేసుకుని నియమించి ఉన్నాడు. ఆయన మాటను వారికి బయలుపరిచి ఆ మాట ద్వారా మనకు సాంత్వన చేకూర్చుచు దేవుని మార్గంలో నుండి తప్పిపోతున్న ప్రజలకు తన మాట ద్వారా బుద్ధి చెప్పే విధముగా దైవజ్ఞానము కల్పించటానికి దేవుడు వారిని ఎన్నుకున్నాడు. అట్టి ఏర్పాట్లో ఉన్న యాజకులను యేసు ప్రభువే మన కొరకు పంపి ఉన్నాడు. ఆయనను ఆరాధించుటకు వారిని సాధనంగా వాడుకుంటూ యాజకత్వంలో తన పరిశుద్ధాత్మ శక్తితో బలపరచుచు మన కోసము ప్రార్థనా యోధులుగా నియమించి ఉన్నాడు. కావున మనము వారి మాటకు లోబడి నడిచే విధముగా దేవుని చిత్తానుసారంగా మన ప్రవర్తన కలిగి ఉండాలి. నిరంతరము యాజకులు దేవాలయంలో చేసే ప్రార్థనలో, ఆరాధనల్లో పాల్గొంటూ దేవుని యొక్క కృపలో నడిచే ధన్యతను త్రియేక దేవుడు మనెల్లరికూ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభువా, నిన్ను నిరంతరము ఆరాధించుచు, ధ్యానించుచు, గణపరచుచు, కీర్తించుచు, స్తుతించుచు మా జీవితమునకు కావలసినవన్నీ పొందగల దైవశక్తిని దయచేయమని వేడుకొనుచున్నాము. ప్రభువా, నీ కృపలచే యుద్ధమును ఆపుచేసి గల్ఫ్ దేశంలో ఎంతో భయభ్రాంతులైన నీ బిడ్డలందరినీ కాపాడి నిన్ను స్తుతించే వారిగా చేసి సాక్షులుగా నిలిపినందుకు వందనములు చెల్లించుచున్నాము. ఇక ఎన్నడూనూ ఇటువంటి యుద్ధ వాతావరణం సంభవించకుండా వివిధ దేశంలో అధినేతలకు నీ జ్ఞానం ఇచ్చి మంచి పరిపాలకులుగా చేయము. నేడు దేవాలయంలో ఆరాధించడం ద్వారా పరిశుద్ధాత్మ శక్తి వరములను, దీవెనలను పొందిన మేము మా గృహములను నింపుకొని పొంగిపొర్లే భాగ్యములతో నడిపించుము. అట్టి స్థితిలో మా జీవితకాల పర్యంతము నడిచి నీ కాపుదలలో స్థిరులుగా ఉండగల శక్తిని సంపూర్ణంగా అనుగ్రహించుము. అనారోగ్యంతో ఉన్నవారిని స్వస్థపరచుము. వ్యాజ్యములలో, అప్పులలో ఉన్నవారికి విజయమును దయచేయము. పనులు, వృత్తులు, ఉద్యోగములు చేయుచున్న వారికి అన్నింటా విజయమునిమ్ము. పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవములను జరుపుకొనుచున్న బిడ్డలపై నిండైన దీవెనలు కుమరించుము. బంధుమిత్రులను కోల్పోయిన వారికి ఆదరణ దయచేయము. ఈ పరిచర్య చేయుచున్న మమ్ములను దీవించుము. కావలసిన వెళ్ళ అనుగ్రహించుము. ఏ అంశం మరిచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామమున పరిశుద్ధ ఆలయంలో నిరంతరము దావీదు రాజు వలె ఆసక్తి కలిగి ఆరాధించగల ధన్యత దేవాది దేవుడు మనెల్లరికూ దయచేయునుగాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత.